వర్షాకాలంలో చిత్తడి వాతావరణం దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. ఇవి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్ లో దోమల బెడద ఎక్కువగా ఉండడం సహజం. అయితే ఇతరులతో పోలిస్తే కొందరిని దోమలు ఎక్కువగా కాటువేస్తుంటాయి. ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి గల కొన్ని కారణాలు లేకపోలేదు అని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. శరీర వాసన. మనం తినే ఆహారం కారణంగా శరీరం ఒక రకమైన వాసన వస్తుంది. శరీరంలో లాక్టిక్ ఆమ్లం, అమోనియా వంటి సమ్మేళనాలు అధికంగా ఉత్పత్తి అయితే అవి దోమలను తెగ ఆకర్షిస్తాయి. దీంతో వీరిని దోమలు అదే పనిగా కాటేస్తుంటాయి. కొంతమంది వ్యక్తుల శరీరం సహజంగా ఈ సమ్మేళనాలను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అయితే వారికి దోమల బెడద అంతగా ఉండదు. తినే ఆహారం, ఆరోగ్య సమస్యల కారణంగా మరికొందరి చర్మం దోమలను ఆకర్షించే సమ్మేళనాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కాటేయొచ్చు. జీవక్రియ రేటు పెరుగుదల. జీవక్రియ రేటు అధికంగా ఉన్న వారి శరీరం కార్బన్ డయాక్సైడ్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ వాయువు దూరంగా ఉన్న దోమలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే అధిక జీవక్రియ రేటు ఉన్న దోమ కాటుకు ఎక్కువ మంది గ్రోత్ ఉంటారు. ఇన్ఫ్లమేషన్. రోగ నిరోధక పనితీరు. శరీరంలో వాపు. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే శరీర రసాయన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వాసనను విడుదల చేసే సమ్మేళనాలను చర్మం ఉత్పత్తి చేయొచ్చు. ఇది దోమలను బాగా ఆకర్షిస్తుంది. పేగుల ఆరోగ్యం అంటే గట్ హెల్త్ కూడా దోమలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. పొట్టలోని మైక్రోబయోమ్ అదుపు తప్పితే చర్మం మైక్రోబయోమ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. గట్ హెల్త్ సరిగ్గా ఉంటే చర్మ అవరోధాలు తగ్గి దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా రక్తాన్ని పీల్చే దోమలను ఆకర్షించే సమ్మేళనాల ఉత్పత్తిని చర్మం తగ్గిస్తుంది. మనం తినే ఆహారం శరీర రసాయనాలను ప్రభావితం చేస్తోంది. అందుకే డైట్ కారణంగా చర్మం దోమలను ఎక్కువ లేదా తక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. తరచుగా చక్కెర పదార్థాలు, ఆల్కహాల్ వంటివి తీసుకుంటే వాటిలోని సమ్మేళనాలు దోమలను ఆకర్షించే వాసనలను సృష్టిస్తాయి. ఫలితంగా దోమ కాటుకు అధికంగా గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు శరీర ఉష్ణోగ్రత, జీవక్రియ రేటును ప్రభావితం చేస్తాయి. ఇది కూడా దోమల ఆకర్షణకు కారణమవుతోంది. దోమ కాటును పూర్తిగా నివారించలేము. అయితే వాటి ఆకర్షణను చాలా వరకు తగ్గించుకోవచ్చు. తినే ఆహారం, జీవన శైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా గట్ హెల్త్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఫైబర్, పులియబెట్టిన ఆహారాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు వంటి పదార్థాలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవాలి. జంక్ ఫుడ్ వినియోగం బాగా తగ్గించాలి. ఆల్కహాల్ ను పరిమితంగా తాగాలి. శరీరం దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. అందుకు రెగ్యులర్ గా స్నానం చేయడం, నేచురల్ డియోడ్రెంట్లను ఉపయోగించడం, వదులుగా ఉండే దుస్తులను ధరించడం వంటివి పాటిస్తూ ఉంటే దోమలు మన దగ్గరికి రాకుండా నివారించొచ్చు. ఈ సమాచారం ప్రజల విశ్వాసాలు, సోషల్ మీడియాలోని విషయాలను ఆధారంగా చేసుకుంది మాత్రమే. కానీ దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.